హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జు చెరీ ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఫాస్ట్గా తయారు చేయగలిగే మినీ చాక్లెట్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా పనియారం ప్యాన్లో. ఈ కేక్స్ నేను మా బాబు పిక్నిక్ కోసం చేశానండి. కార్తీక మాసం కాబట్టి ఎగ్ వేయకుండా చేశాను అనమాట. దీనికోసం ముందుగా 2 కప్పులు మైదా తీసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకొని వేసుకోవడం వల్ల కేక్ మిక్స్ అంతా ఉండలు లేకుండా వస్తుంది. అట్ ద సేమ్ టైం గుల్లగా కూడా వస్తుందండి కేక్. ఇప్పుడు సేమ్ కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకుని దాన్ని పౌడర్ చేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలండి. ఇప్పుడు దీనికి 2 టేబుల్ స్పూన్ల పాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటే 4 టేబుల్ స్పూన్ల కోకోవా పౌడర్ కూడా వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అండ్ ఫైనల్గా 1 చిటికెడు ఉప్పు వేసుకుని ఇందాక మైదాపిండి జల్లించుకున్నాం కదా, సేమ్ అలాగే దీన్ని కూడా జాగ్రత్తగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించి వేసుకోవడం వల్ల మనకి కేక్ అంతా గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మొత్తం అన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 1.5 కప్పుల పాలు యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు మెజర్ చేసుకునే కప్పు ఉంది కదా, అది కూడా మనం ఇందాక మైదా అండ్ షుగర్ యాడ్ చేసాం కదా, సేమ్ కప్పే తీసుకోవాలండి. అప్పుడే మనకి కేక్స్ బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు దీనికి 1 అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశానండి. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే కనుక మీరు మెల్ట్ చేసుకున్న బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 అరకప్పు చిలికిన పెరుగు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు దీనికి 2 టీ స్పూన్ల వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్కి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. యాక్చువల్గా మనం ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా, సో జల్లించడం వల్ల ఏంటంటే జనరల్గా ఉండలు అయితే రావండి, బాగా మిక్స్ అవుతుంది అనమాట. దీన్ని ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే కేక్ అంత బాగా వస్తుంది అనమాట. సో మనం అట్లీస్ట్ 4 మినిట్స్ వరకు దీన్ని బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇది చూడండి, 3 మినిట్స్ తర్వాత ఎంత బాగుందో. బాగా మిక్స్ అయింది కదా, క్రీమీగా చాలా బాగుంది. దీన్ని ఇంకొక నిమిషం పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి. చూసారా, వెనిగర్ యాడ్ చేశాక కలర్ లైట్గా చేంజ్ అయింది కదా, మనకి తెలిసిపోతుంది అనమాట అది బాగా మిక్స్ అయిందో లేదు. ఇప్పుడు మొత్తం ఆ కలర్ అంతా కూడా అందులో మెల్ట్ అయిపోయేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి, మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ అంతా కూడా స్పాచులాతో నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పనియారం ప్యాన్ తీసుకుని దాన్ని ఆయిల్తో కానీ లేదంటే బటర్తో కానీ మనం గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ గ్రీస్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో జస్ట్ ఒకే 1 నిమిషం పాటు కొద్దిగా వేడెక్కనివ్వాలండి. తర్వాత దీన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ తోటి ఫిల్ చేసుకుని పైన నట్స్ తోటి గార్నిష్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. అది కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ వద్దు, అలాగని హై ఫ్లేమ్ కూడా వద్దు. ఫస్ట్ రౌండ్ మాత్రమే ఒక 7 మినిట్స్ వరకు పడుతుందండి. తర్వాత రౌండ్ నుంచి 5 మినిట్స్ కల్లా ఎగ్జాక్ట్గా కేక్స్ రెడీ అయిపోతాయండి. ఇదిగో చూసారు కదా, కేక్స్ బాగా పొంగినవి. ఇప్పుడు దీన్ని ఒక టూత్ పిక్ తోటి ఇలా ప్రెస్ చేసి చూసాం అనుకోండి, టూత్ పిక్కి అది అంటుకోలేదంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ కేక్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. యాక్చువల్గా ఇది నాన్ స్టిక్ కాబట్టి చాలా ఫాస్ట్గానే వచ్చేస్తుంది. మామూలుగా కూడా మనం అడుగున ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేస్తాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది 2 కప్స్ పిండికినండి ఒక 45 వరకు మనకి కేక్స్ రెడీ అయినాయండి. అంటే అరౌండ్ ఒక 250 గ్రామ్స్ పిండి అనమాట. దానికి మనకి ఒక 45 వరకు కేక్స్ వచ్చినాయండి. పిక్నిక్స్ టైంలో ఇలాగా చేసిస్తే పిల్లలకి బాగా షేర్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఇలాగే మిగిలిన రౌండ్స్ కూడా కేక్స్ అన్ని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. కేక్స్ అయితే సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయండి. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే కనుక ఒక 5 to 7 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. బట్ పిల్లలు అప్పటి వరకు ఉంచరులేండి, తినేస్తారు. ఇక్కడ నట్స్ అయితే నేను క్యాషూ అండ్ బాదం వేసానండి. మీకు ఇష్టమైన నట్స్ మీరు వేసుకోవచ్చు. బట్ టూటీ ఫ్రూటీస్ లాంటివి మాత్రం చాక్లెట్ ఫ్లేవర్కి బాగో కాబట్టి వేయొద్దు.
మీకు కంప్లీట్‌గా మైదా పిండితో చేయడం ఇష్టం లేదనుకోండి, ఒక కప్పు మైదా అండ్ ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. థాంక్ యూ సో మచ్.